బ్రహ్మ వైవర్త మహాపురాణము గణపతి ఖండము 20వ అధ్యాయము 1 నుంచి 62 శ్లోకాలు. తాత్పర్య రచయిత డాక్టర్ ఎన్ఎల్ నరసింహాచార్య గారు, ప్రకాశకులు శ్రీ వెంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ట్. 1 నుంచి 62 శ్లోకాలు ఉన్నాయి కనుక నేను సందర్భాన్ని చాలా క్లుప్తంగా తెలియజేస్తాను. మరొక రచయితను కూడా మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను. శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణము గణపతి ఖండము, విక్టరీ పబ్లికేషన్ అండి. విక్టరీ పబ్లికేషన్ నుంచి నేను చదువుతున్నాను. నారద మహర్షి ఇట్లు పలికెను. ఇప్పుడు నాకు ఒక సందేహము కలదు. అది ముల్లోకములకు అధిపతియగు శంకరుని పుత్రునకు ఏనుగు ముఖమున ఎందుకు పెట్టిరి అనున్నది. ఈ ప్రపంచమున చాలా జంతువులు ఉన్నవి. అందమైన రూపము కల అనేక ప్రాణులు ఉండగా ఏనుగు ముఖమున ఎందులకు అతికించిరి అనున్నది నా సందేహమని పలికెను. నారద మహర్షి శ్రీనారాయణ మహర్షిని ప్రశ్నిస్తూ ఉన్నారు. శ్రీనారాయణ మహర్షి నారదునితో ఇట్లు పలికెను. ఆ సమయమున చంద్రలోకము నుండి మన్మధుని కోరి అతని ఆశ్రమమునకు ఒంటరిగా మన్మధుని మనసులో భావించుకొనుచున్న రంభ ఆ ప్రాంతమునకు వచ్చెను. అంటే మన్మధునితో వ్యభిచారం చేయడానికి రంభ వస్తూ ఉంది. ఆమె చక్కని పిరుదులతో చక్కని పల్లువరుసతో మదించిన ఏనుగు వలె మెల్లగా పోవుచుండెను. చక్కని అందము, సుందరమైన చన్నులు కలిగి ఆ రంభ చూచుటకు చాలా చక్కగా ఉండెను. ఎలాగుందంట రంభ? ఇది మీకు మాత్రం అశ్లీలతగా బూతుగా కనిపించట్లేదు. సుందరమైన చన్నులు కలిగి ఆ రంభ చూచుటకు చాలా చక్కగా ఉండెను. అతిగా అలంకరించుకొని పోచున్న ఆ రంభను ఏకాంతమున ఇంద్రుడు చూచి ఇంద్రియ చాపల్యము వలన ఆమెతో ఇట్లు మాట్లాడసాగెను. ఓ అందమైన దానా, నీవు ఎచ్చటికి పోవచ్చున్నావు? ఎక్కడ నుండి వచ్చుచున్నావు? చాలా కాలమునకు నువ్వు కనిపించితివి. నేను నిన్నే వెతుకుచున్నాను. కామంతోనున్న దేవేంద్రుడు ఈ విధంగా రంభతో మాట్లాడుచు తన గజమగు ఐరావతం నుండి క్రిందకు దిగి రంభ ముందు నిలబడెను. మహాశృంగారమును కోరు రంభ ఇంద్రుని సరస సంభాషణ విని పులకించిపోయి తలను వంచుకొని నవ్వెను. ఆ రంభ తన చిరునవ్వు, కటాక్షము, స్తన్నములను, ఉరువులను చూపించుచు అంటే ఏం చేస్తున్నామంటే రంభ మరి ఇంద్రునికి తన యొక్క స్తన్నాలను, తన అవయవాలను చూపిస్తుందన్నమాట. స్త్రీల యొక్క అవయవాలను చూపించినట్లుగా 5వ గ్రంథాల్లో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రంభ ఇట్లు పలికెను. అయినను నీవు దేవతలకు అధిపతివి. కామినులు అందరూ నిన్ను ఎల్లప్పుడూ కోరుకొందురు. రసికులగు స్త్రీలు రసికున్నే ఎల్లప్పుడూ కోరుకొందురు. కామిని అగు స్త్రీ యువకుడు, రసికుడు, అందగాడు, చక్కగా అలంకరించుకునేవాడు, గుణవంతుడు, ధనవంతుడగు పురుషుని మాత్రమే కామించును. అట్లే చెడు నడక కలవాడు, రోగి, ముసలివాడు, రతిశక్తి లేనివాడు, ధనమును ఈనవాడు, తెలివి తక్కువవాడగు పురుషుణ్ణి ఎల్లప్పుడూ కోరుకొనదు. అందువలన నీ వంటి గుణసముద్రుని ఏ స్త్రీ కోరుకొనదు. కావున నీ ఆజ్ఞను శిరసా వహించు. ఈ దాసిని నీ సుఖమునకై స్వీకరింపమని రంభ పలికెను. ఈ విధంగా రంభ దేవేంద్రుడితో మాట్లాడుచు చిరునవ్వుతో చూసెను. ఆమె మన్మదాగ్నిచే దహించుకొని పోచుండెను. అందువలన సిగ్గు వదిలి ప్రవర్తించుచుండెను. మన్మథ శాస్త్ర విశారదుడగు దేవేంద్రుడు మన్మధునిచే బాధపడుచున్న రంభ యొక్క మనసును గ్రహించి ఆమెను తీసుకొని పుష్పశేపై విహరించెను. ప్రౌఢ, అందము గలది, శ్రేష్ఠురాలు, దొండపండు వలె ఎర్రని అదరములు గల రంభను ఆ రహస్య స్థావరమున అతడు ముద్దులు పెట్టుకొనగా రంభ కూడా అతని ముద్దిడిను. ఎంత భయంకరమైన మాట చూశారండి. రంభను ఆ రహస్య స్థావరమున అతడు ముద్దులు పెట్టుకొనగా ఎంత అశ్లీలమైన మాట అండి అది. స్త్రీలని ఎంత అవమానపరిచే మాట ఒకసారి మీరు ఆలోచన చేయండి. 5వ మిత్రులారా, 5వ సహోదరులారా. రంభను ఆ రహస్య స్థావరమున అతడు ముద్దులు పెట్టుకొనగా రంభ కూడా అతనిని ముద్దిడిను. విపరీత శృంగారము మొదలగు నానా ప్రకారములగు శృంగారముల వలన దేవేంద్రుడు రంభతో పరమసౌఖ్యమును పొందెను. కామంతో కూడుకున్న ఆ రంభా దేవేంద్రులు అన్యోన్యముగా ఉండి జ్ఞానమును వదిలి రాత్రింబగళ్ళు తెలియక ఉండిరి. దేవేంద్రుడు రంభతో భూమిపై క్రీడలను సరిపి పుష్పభద్రాది నదిలో జల విహారమునకు వెళ్ళెను. జలక్రీడ తర్వాత స్థలక్రీడ, తిరిగి జలక్రీడ అన్నట్లు వారు చాలా కాలం విహరించిరి. ఆ సమయమున దుర్వాస మహర్షి తన శిష్యులతో వైకుంఠము నుండి కైలాసమునకు పోచు ఆ ప్రాంతమునకు వచ్చెను. దుర్వాస మహర్షిని చూసి దేవేంద్రుడు అతనికి నమస్కరించెను. అప్పుడు ఆ మహర్షి దేవేంద్రుడికి ఆశీస్సులని వసగి శ్రీమన్నారాయణుడు తనకు కానుకగా ఇచ్చిన పారిజాత పుష్పమును అతనికిచ్చి ఆ పుష్పము యొక్క మహత్యమునిట్లు చెప్పసాగెను. దుర్వాస మహర్షి ఇట్లు పలికెను. ఈ పారిజాత పుష్పము, దీన్ని ఎవరు శిరసున ధరింతురో వారికి అంతటా జయము లభించును. సమస్త దేవతల కంటే ముందుగా అతడే గౌరవింపబడును.
అట్లే అహంకారము వలన ఎవరు పుష్పమును భక్తితో స్వీకరింపరో వారు శ్రీహరి నైవేద్యమును స్వీకరింపని వారి వలె తమ కులము నుండి భ్రష్టులవుపోదురని చెప్పి శంకరుని అంశస్వరూపుడగు దుర్వాస మహర్షి కైలాస పర్వతమునకు పోయెను. దేవేంద్రుడు రంభ సమీపన కామమోహితుడై ఉండి ఆ దివ్య పుష్పమును తన గజము యొక్క శిరస్సుపై పారవేశెను. ఆ దివ్య పుష్పమును గౌరవించనందున దేవేంద్రుడు సంపదను కోల్పోగా రంభ స్వర్గమునకు పోయెను. చంచల స్వభావం గలది, అదుమురాలు, వారవనితయగు రంభ దేవేంద్రుని కంటే యోగ్యుడైన ఇంకొక పురుషునికై వెళ్ళిపోయెను. అంటే మరి సంపద ఎప్పుడైతే దేవేంద్రుడు కోల్పోయాడో రంభ మరొకరితో వ్యభిచారం చేయడానికి వెళ్ళిపోతుందన్నమాట. దేవతలకు అధిపతి ఇంద్రుని గజము పారిజాత పుష్పమును శిరస్సుపై ధరించడం వలన ఆ పుష్పమును తిరస్కరించిన దేవేంద్రుని వదిలి మహారణ్యమును ప్రవేశించును. అచ్చట ఉన్న ఆడ ఏనుగుతో కలిసి తిరిగినందువలన దానికి చాలా సంతానము కలిగినది. స్పష్టంగా మీకు కనిపిస్తుంది కదా. సందర్భం మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఏమండి, కరుణాకర్ సుగుణ గారు, రాధా మనోహర్ దాస్ గారు, ధర్మ మార్గం భాస్కరాజ్ గారు, ఎవరైతే బైబిల్లో బూతులనేని ప్రచారం చేస్తున్నటువంటి ఐందవ మిత్రులారా, ఐందవ సహోదరి సహోదరులారా, మరి ఇవి కూడా మీరు చెప్పాలి కదా. చూసారా మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే శివుని యొక్క కుమారుడికి ఏనుగు తలను పెట్టడంలో కూడా ఒక బూతు రహస్యం దాగి ఉంది. అది ఏంటంటే ఇంద్రుడు రంభ మోహించుకొని కొన్ని సంవత్సరాలు సంభోగ కార్యక్రమాలు నిమగ్నమై ఉంటే దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి ఆ పారిజాత పుష్పమును ఇంద్రుడు అగౌరవపరచడం ద్వారా ఆ ఏనుగు పారిజాత పుష్పమును ధరించడం ద్వారా ఆ ఏనుగు తలబెట్టబడినటువంటి శివుని కుమారుడైనటువంటి వినాయకుడు మరి అందరి దేవతల్లో మొదటగా గౌరవించబడుతున్నాడు, మొదటగా పూజించబడుతున్నారు. చూశారా ఎంత గొప్ప రహస్యం. ప్రజలు కూడా సత్యాన్ని తెలుసుకుంటారు. ఎందులో బూతులు